ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతమైన మా గొప్ప దేవ, ఈ విధంగా మీ సన్నిధిలో బైబిల్ స్టడీగా చేరి రావడానికి చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మరి మా జీవితాల్లో మీరు చేసిన మీరన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి, వినడానికి మాకు దయచేస్తున్న ఈ మంచి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మరి విజయవాడలో జరుగుతున్న ఫ్లడ్స్ గురించి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి అయ్యా. మరి బాధపడుతున్న కుటుంబాలన్నిటికీ ఆదరణ కలుగ చేయండి. మరి అనేక చర్చిలు కూడా కొన్ని చర్చిలు మునిగిపోయాయి ప్రభావ, మీరే సహాయం చేయండి. అన్ని విషయాల్లో ప్రభావ మీరు గొప్ప దేవుడు కనుక మీకు అసాధ్యమైంది ఏమీ లేదు. మీ చిత్తానుసారంగా ప్రభావ మరి తప్పించమని, వారికి అండగా ఉండి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి కొద్ది మందిగా మీ సన్నిధిలో చేరి ఉంటుండగా మీరు సహాయం చేయండి. మరి యూట్యూబ్లో రికార్డ్ అవుతుండగా మరి తర్వాత వినే సహోదరులను కూడా మరి జ్ఞాపకం చేసుకోండి. వాక్యం అందించే సహోదరుని మీరు మీ యొక్క ఆత్మతో నింపండి. మాకు అవసరమైన మాటలు మాకు వినగలిగిన చెవు, గ్రహించగలిగే మనసు దయచేయండి. వాక్యం అందిస్తున్న బ్రదర్ని మీరు బలపరిచి మాకు మాటలు అందించి ముందున్న సమయం అంతటిలో ప్రభావ ఇంకా చేరవలసిన వారు ఉన్నారు, మరి అందరు జాయిన్ అవ్వడానికి సాయం చేయండి. ముందున్న సమయం అంతా మీ చేతికి అప్పగించుకుంటుండగా మీరే మహిమకంత ప్రభావం పొందమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము రాత్రికాల సమయంలో మరి ఈ విధంగా మనము ఫోన్లో కలుసుకున్నటువంటి ప్రతి సహోదరికి సహోదరులకు మొదటగా నా యొక్క హృదయపూర్వక వందనాలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలన్నా. రాత్రికాల వేళలో మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మనము కీర్తనల గ్రంథము 78వ కీర్తన 40వ వచనాన్ని మనము వాక్యానికి సహాయకరంగా చదువుకుందాము. 78వ కీర్తన 40వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మారు తిరగబడిరి, ఎడారియందు ఆయనను ఎన్నో మారు దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవునిని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. దేవుడు ఈ మాటలు మనందరికీ ఆయనే పంచిపెట్టునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, మీ పాదాలు వందనాలు. చదవబడినటువంటి లేఖనాలు మా ప్రభు మా అందరికీ మీరే సూటిగా మాతో మాట్లాడి మీ మాటలను మా అందరికీ పంచిపెట్టమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం ప్రభువా. ఈ జూములో మరి నాయన కలుసుకున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ మాటల చేత ఆదరించండి, ఆదుకునండి. మీ మాటల చేత ఆత్మీయ మేలు దిద్దుబాటు కలుగునట్లు మీ కృప, మీ సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాం ప్రభు. నాయన తండ్రి, మమ్మలను బలపరచండి, మీ ఆత్మ చేత నింపి మీ ఆత్మ నడిపింపు దయచేసి ఈ సమయంలో ప్రభువా మీరే మా అందరితో మాట్లాడమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ముందుకు సాగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ 78వ కీర్తనలో నుండి మనము 40వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఈ 40వ వచనములో ఉన్నటువంటి మాటలను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకిని ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే దేవునికిని మానవునికిని ఉన్నటువంటి ఆ సన్నిహితమైన సంబంధాన్ని మనం చూస్తున్నాం.
ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి దేవుడు వారిని ఎలుపలకు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలు ప్రజలు దేవునిని అరణ్యములో ఆయన మీద తిరగబడినటువంటి మనసులుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 40వ వచనంలో అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరగబడిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలైనటువంటి వారు నిజ దేవుడైన ఆయన మీద తిరగబడినటువంటి తిరుగుబాటుతనాన్ని దేవుని ప్రజలలో మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో వారు ఐగుప్తు యొక్క బానిసత్వం కింద ఉన్నారు. ఐగుప్తులో నుండి దేవుడు వారిని మోషే ద్వారా ఎలుపలకు నడిపించాడు. ఇవన్నీ మనము సంఖ్యాకాండములో మనం గమనించినట్లయితే అక్కడ సంఖ్యాకాండములో మనం గమనించగలము. చూడండి, సంఖ్యాకాండములో మనము 20వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ దేవునికి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు దేవునికి మొర్రపెట్టారు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. 15వ వచనం, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 15వ వచనం. మా పితరులు ఐగుప్తుకి వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మలను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొరను విని దూతలను పంపి ఐగుప్తులో నుండి మమ్మలను రప్పించెను అన్నాడు. ఇక్కడ సంఖ్యాకాండములో మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల యొక్క మొరను ఆలకించాడు. వారు ఐగుప్తులో శ్రమలలో ఉన్నప్పుడు వారు దేవునికి మొర్రపెట్టారు. ఆ శ్రమలలో ఉన్నప్పుడు దేవునికి మొర్రపెట్టగా దేవుడు వారి యొక్క మొరను ఆలకించి ఆయన దూతలను పంపిరి అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే దేవుని చేత పంపబడుచు ఉన్నారో వారిని పాత నిబంధన గ్రంథములో దూతలు అన్నారు. అందుకనే ఇక్కడ దూతగా పిలువబడుతున్నటువంటి వారు మోషే, మిరియాములు, ఆరోను అనేటువంటి మాటలనుగా మనము గమనించాలి. ఇక్కడ సంఖ్యాకాండములో దేవుడు ఆయన వారి మొర విని దూతలను పంపి ఐగుప్తులో నుండి మమ్మలను రప్పించెను అన్నాడు. ఎవరు ఈ దూతలు అంటే మోషే, ఆరోను, మిరియాములను అక్కడ మనము గమనించగలము. ప్రియులారా, మోషేతో కూడా ఆరోను, తన సహోదరుడైన ఆరోను, మిరియాములు కూడా ఉన్నట్లు మనము దేవుని గ్రంథములో చూడగలము. అయితే ఇక్కడ దూతలను పంపి ఐగుప్తులో నుండి మమ్మలను రప్పించెను అన్నాడు. ఇశ్రాయేలీలు దేవుని ఎదుట దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు మోషేను పంపి వారిని ఐగుప్తుల నుండి రప్పించినటువంటి సంగతిని మనము చూడగలము. పిల్లారా, మీకా గ్రంథము ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీకా గ్రంథంలో అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మీకా గ్రంథము ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, మీకా గ్రంథం ఆ మాట గమనిద్దాం. చూడండి, 6వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది. మీకా గ్రంథంలో మనం చూడగలము. ప్రియులారా, ఆ మాట ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 6వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడంటే, ఐగుప్తులో నుండి నేను మిమ్మలను రప్పించి తిని, దాసి గృహములో నుండి మిమ్మలను విమోచించి తిని, మిమ్మలను నడిపించుటకై
మోషేను హారోను మిరియాములను పంపి తిని అన్నాడు. ఇక్కడ మీకా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సంఖ్యాకాండము 15వ వచనములో 20వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ వారు శ్రమలలో నుండి వారు ఐగుప్తు యొక్క బానిసత్వము కింద నుండి వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొరను ఆలకించి మోషేను హారోను మిరియాములను పంపెను. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మొర విని దూతలను పంపి ఐగుప్తులో నుండి మమ్మల్ని రక్షించును అన్నాడు. ఈ దూతలు ఎవరు అంటే ఇక్కడ 4వ వచనంలో చెప్పాడు, ఐగుప్తుల నుండి నేను మిమ్మల్ని రక్షించి తిని దాసి గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని మిమ్మల్ని నడిపించుటకై మోషే హారోను మిరియాములను పంపితిని అన్నాడు. అలాగైతే దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను విడిపించటానికి, వారిని విమోచించటానికి, వారిని నడిపించటానికి దేవుడు వారిని మోషేను మిరియాములను హారోనును పంపినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే ఇక్కడ ఈ యొక్క 78వ కీర్తనలో మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారు నిజ దేవుడైనటువంటి దేవుని వారు ఏం చేస్తున్నారంటే వారు దుఃఖ పెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజలనుగా మనం చూస్తున్నాం. ఈ 40వ వచనంలో అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరగబడిన జనాంగం. ఈ ప్రజలు దేవుని ప్రజలైనటువంటి వారు ఆయన మీద తిరగబడినటువంటి జనాంగా మనము చూస్తూ ఉన్నాం. ఎడారి యందు ఆయన ఎన్నో మార్లు దుఃఖపెట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయాల్లో ఆయనను దుఃఖపెట్టారు, ఏ విషయంలో ఆయనకు తిరుగుబాటు చేశారు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యందు ఆయన వారి మనసు స్థిరంగా లేదు. ఇలా 36వ వచనం చూడండి, అయినాను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు. దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని మీద వారి మనసు స్థిరమైనటువంటి మనసు కలిగినటువంటి వారు లేరు. కాబట్టి దేవుని వ్యతిరేకిస్తున్నారు, ఆయనకు తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలు ఆయన ఎడల ఎలా ఉన్నారంటే స్థిరమైనటువంటి హృదయం కలిగిన వారుగా లేరు. ఏం చేశారు? ఆయన నిబంధనను వారు నమ్మకముగా గాయపడలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్థితి చేసిరి. దేవుని ప్రజలైనటువంటి వారు ఆయనకు ముఖస్థితి చేస్తూ ఉన్నారు. నోటి మాటతో ఆయన యొద్దకు వస్తున్నారు. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. నాలుకలతో ఆయన యొద్ద బొంకినటువంటి సందర్భము మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకనే అరణ్యమున వారు ఆయన మీద తిరగబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మాటి మాటికి వారు దేవునిని శోధించుతూ వచ్చారు. ఏ విషయములో దేవునిని ఇశ్రాయేలు ప్రజలు శోధించారు అంటే వారు ఐగుప్తులో నుండి అరణ్య యాత్ర చేస్తూ ఉన్నప్పుడు వారి కోరికలు వారి యొక్క కోరిక ఏమిటంటే వారు మన్నాను వారు భుజిస్తూ ఉన్నప్పుడు వారు ఒక మాటలు అడుగుతూ ఉన్నారు, మాకు ఈ సలిసాలైనటువంటి ఆహారం ఎలా, మాకు మాంసము కావాలని వారిని దుఃఖపెట్టినటువంటి సందర్భం, దేవుని శోధించేటువంటి సందర్భం మనం చూస్తాం ప్రియులారా. అందుకనే దేవుని ప్రజలు వారితో
దేవునికి కలిగించినటువంటి దుఃఖము, దేవునికి కలిగించినటువంటి ఆ యొక్క దేవుని శోధించినటువంటి సందర్భం మనం చూసినట్లయితే ఒక మాట 95వ కీర్తనలో ఇక్కడ ఒక భక్తుడు ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ వచనం చూడండి. 95 కీర్తన 95వ కీర్తన 10వ వచనం చూడండి. ఒక మాట ఏమంటున్నాడు ఇక్కడ? 95:10 చూడండి. ఒక మాట ఏమంటున్నాడు 10లో? 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను ఇసికి వారు హృదయమున తగ్గిపోయిన ప్రజలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి 95వ కీర్తన 10వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను ఇసికి వారు హృదయమున తగ్గిపోయిన ప్రజలు అన్నాడు. హృదయములో తగ్గిపోయినటువంటి ప్రజలు ఇశ్రాయేలీయులు ప్రియులారా. అందుకనే 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వల్ల దేవుడు ఎంతో విసిగిపోయినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుడిని శోధించిన ప్రజలు, ఆయనను దుఃఖపెట్టినటువంటి ప్రజలు, ఆయనకు సంతాపము కలిగించిన ప్రజలు. ఇక్కడ తిరగబడినటువంటి ప్రజలు, దుఃఖపెట్టినటువంటి ప్రజలు, శోధించినటువంటి ప్రజలు, సంతాపము కలిగించినటువంటి ప్రజలుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 4 మాటలు మనము ఇందులో దాగున్నాయి. ఇక్కడ వారు ఎన్నో మార్లు తిరగబడినటువంటి సందర్భం ఉన్నది. దేవుని మీన, ఆయన దేవుడై ఉన్నటువంటి ప్రభు మీన దేవుని ప్రజలైనటువంటి వారు తిరుగుబాటు చేసినటువంటి వారుగా చూస్తున్నాం. రెండోదిగా, ఆయనను దుఃఖపెట్టిన వారు ఎడారి యందు ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి. ఆయనను దుఃఖపెట్టినటువంటి సందర్భము మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మూడోది, మాటి మాటికి వారు దేవుని శోధించిరి అనే మాట మనం చూస్తాం. తర్వాత నాలుగోది, మాటి మాటికి ఇశ్రాయేలులో పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించినటువంటి వారుగా మనం చూస్తాం. ఇలాంటి దేవుని ప్రజలైనటువంటి వారు దేవునిని ఎంతో ఆయనను సంతాపము కలిగించినటువంటి వారినిగా మనం చూస్తున్నాం ప్రియులారా. 106వ కీర్తన 43వ వచనం చూడండి. మాట 106వ కీర్తన 43వ వచనంలో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి. 106:43 106:43లో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. నేను చదువుతున్నాను చూడండి. 43 అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. దేవుడు వారిని విడిపిస్తూ వస్తూ ఉన్నాడు. వారి ఎడల దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కృప వాత్సల్యత కలిగిన దేవుడు ఎన్నో మారు ఆయన అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చింది అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు వారి ఎడల కనికరము చూపినా కూడా అయినను వారి యొక్క ఆలోచనలో తప్పిపోయిన వారుగా ఉన్నారు. అయినా వారు ఆలోచనలో తప్పిపోయి వారి ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చింది అన్నాడు. దేవుడిని ఆయనను తిరుగుబాటు చేయుచూ వచ్చినటువంటి ప్రజలనుగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును మనం చూస్తున్నాం. దేవుడైతే వారి పట్ల అనేక పర్యాయములు ఆయన వారిని విడిపిస్తూ వచ్చాడు. వారి శత్రువుల వారిని బాధ పెట్టిన వారిని, వారు శత్రువుల చేతుల కింద ఉన్న వారిని దేవుడు విడిపించి అనేక పర్యాయములు వారిని విడిపించాడు. అయితే ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే దేవుని పక్షంగా, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విధానాన్ని చూసినప్పుడు వారి ఆలోచనలో తగ్గిపోయినటువంటి వారుగా ఉండి
ఆయనను తిరుగుబాటు చేయించు వచ్చినటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరొక మాట చూద్దాం. ఇదే 107 కీర్తన 11వ వచనంలో మరొక మాట చూద్దాం. చూడండి, 107 కీర్తన 11వ వచనంలో మాట చూడండి. ఏమన్నాడు? బాధ చేతను ఇనుప కట్ల చేతను బాధింపబడిన వారై. ఎలా ఉన్నారు వీళ్ళు? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు అక్కడ బానిసత్వం కింద ఐగుప్తులో వారు ఎంతో బందీలుగా ఉన్నారు. వారు బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారుగా ఉన్నారు. చీకటిలో మరణాంధకారపు లోలలో నివాసం చేయి వారుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే వారి యొక్క ఇనప కట్లను ఇప్పినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యొక్క చీకటి యొక్క మరణాంధకారపులో నుండి వారిని విడిపించినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాము పిల్లారా. అందుకనే దేవుడు అంటున్నాడు, బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై. ఇది ఎలా ఉన్నారంటే ఐగుప్తు యొక్క బానిసత్వం కింద ఎంతో బాధ చేత ఇనుప కట్ల చేత బంధింపబడినటువంటి వారుగా ఉన్నారు. చీకటిలో మరణాంధకారపులో వారు ఎంతో నివాసము చేయుచున్నటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుడు వారి మీద కనికరము చూపాడు. అయినా వారిని విమోచించి విడిపించి ఐగుప్తులో నుండి వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత వారు దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని మీద ఎంతో తిరుగుబాటు చేసినటువంటి ప్రజలుగా మనం చూస్తున్నాం. ఒకటి, తిరుగుబాటు చేశారు. రెండు, ప్రభువును ఎంతో దుఃఖపరిచారు. మూడోది, దేవుని ఎంతో శోధిస్తూ వచ్చారు. నాలుగోది, ఆయనకు సంతాపము కలిగించినటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడు? హెబ్రీ గ్రంథకర్త చూసినట్లయితే ఇక్కడ 3:16లో అక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలుని గురించి దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, 3:16 చదువుతున్నాను, చూడండి. ఏమంటున్నాడు? 16, విని కోపము పుట్టించిన వారు ఎవరు? ఇశ్రాయేలుని గురించి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? విని కోపము పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. చూడండి, ఈ మాట చాలా చాలా స్పష్టంగా మనము చూస్తున్నాం. ఇశ్రాయేలీలు మోషే చేత నడిపించబడినటువంటి వారు, దేవుని చేత ఐగుప్తుల నుండి విడిపించబడినటువంటి వారు. అయితే దేవునికి కోపం పుట్టించిన వారు వీరే కదా. అరణ్యములో దేవునికి కోపము పుట్టించిన వారు వీరే కదా. అంటే దేవునికి తిరుగుబాటు చేసిన వారు వీరే కదా. దేవునికి దుఃఖము కలిగించిన వారు వీరే కదా. దేవునికి సంతాపము కలిగించిన వారు వీరే కదా అంటూ ఉన్నాడు. మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవని మీద 40 ఏళ్ళు ఆయన కోపించెను అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు మీద దేవుడు కోపించినటువంటి సందర్భము ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఇశ్రాయేలు మీద 40 ఏళ్ళు ఆయన కోపించాడు. 40 ఏళ్ళు ఆయన కోపించి వారిని ఏం చేశాడంటే పాపము చేయు వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను అన్నాడు. ఎవరైతే దేవునికి వ్యతిరేకులుగా దేవునికి ఎవరైతే ఉన్నారో వారు అరణ్యములో 40 ఏళ్ళు అరణ్య యాత్ర చేసినటువంటి వారు ఉన్నారు. అయితే వారు అరణ్యములో దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైనటువంటి వారిగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే పాపము చేసిన వారి మీదనే కదా అన్నారు. ఎవరు పాపము చేశారు అంటే ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారు దేవునికి
వ్యతిరేకముగా తిరుగుబడినటువంటి వారు, దేవునికి దుఃఖము కలిగించినటువంటి వారు, దేవునికి ఆయనకు సంతాపము కలిగించినటువంటి వారు, దేవుని శోధించినటువంటి వారే ఇక్కడ ఏమయ్యారంటే అరణ్యములో శవములుగా రాలిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరైతే ఆయనను కోపం పుట్టించారో, ఎవరైతే మోసే చేత పడ్డారో, ఎవరైతే ఐగుప్తుల నుండి బయలుదేరారో వారు 80 ఏళ్ళు 80 అయితే 40 ఏళ్ళు ఆయన కోపించిన అయితే వారి శవములు అరణ్యములు రాలిపోయిను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇలా మరొక మాట మనం చూద్దాం. యెషయాను చూడండి 63వ అధ్యాయము 10వ గ్రంథము 63వ అధ్యాయంలో ఒక మాట మనకు జ్ఞాపకం చూడండి. 63:10లో ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తన ప్రజలైనటువంటి వారితో మాట్లాడుతూ వస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. 63వ అధ్యాయము 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచగా ఆయన వారికి విరోధి ఆయను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విరోధిగా అయ్యాడు. అందుకనే వారి మీద కోపపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ యెషయా ప్రవక్త కూడా ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచగా ఆయన వారికి విరోధి ఆయను అన్నాడు. దేవుని ప్రజలకు దేవుడు విరోధి అయ్యాడు. కారణం ఏమిటంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు దేవునికి తిరుగుబాటు చేయటము ద్వారా దేవుడు వారికి విరోధిగా అయ్యాడు అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, మరొక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఒక్క మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి 4:30 ఏమంటున్నాడు చూస్తున్నారా? 4:30లో మనకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ఇక్కడ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అన్నాడు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుడి అంటున్నాడు. ఇక్కడ దేవుని ప్రజలకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారు ఉన్నారు. అందుకనే వారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకోడి అంటున్నాడు. అందుకనే దేవుడు ఆయన పరిశుద్ధాత్మ మన హృదయములో ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ మన హృదయములో ఎప్పుడైతే యేసు ప్రభువును సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తామో, మన పాపములు ఆయన ఎదుట మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మన పాపానికి ప్రాయశ్చాత్తం ఎప్పుడైతే మనం కలుగుతామో, అప్పుడు మన పాపమంతా హృదయములో నుండి దేవుడు తీసివేసి మన యొక్క హృదయాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన హృదయములో
పరిశుద్ధాత్మునిగా మన హృదయములో నివసించటానికి ఇష్టపడతాడు ప్రిలార. అందుకనే ఎప్పుడైతే మన హృదయములో ఆ యేసు ప్రభువును మనం నమ్ముకున్న తర్వాత మన హృదయములో పరిశుద్ధాత్ముడు మన హృదయములో ఉంటాడు. మన హృదయములో పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతుంటాం. అందుకనే ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్ముని మీరు దుఃఖపరచుకుడి అంటున్నాడు. అంటే అక్కడ ఏమన్నాడంటే విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ 78వ కీర్తనలో ఇక్కడ మనము 40వ వచనంలో మనం చూస్తే, అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవునిని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి అనే మాట మనం చూస్తున్నాం. అలాగైతే ప్రభునందు ప్రిలారా, మనము చూస్తూ ఉన్నాం, దేవుని ప్రజలు దేవుని చేత నడిపించబడిన వారు, దేవుని చేత అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు ఐగుప్తులో జరిగించినప్పటికీ దేవుని కార్యాలు కనులారా చూసినటువంటి వారు దేవుడు చేసిన ఆ కార్యాలను చూస్తూ కూడా వారు తిరగబడిన జనాంగము. ఒకటి, తిరగబడిన జనాంగం. రెండు, దుఃఖపెట్టిన దేవునికి దుఃఖము కలిగించిన జనాంగము. మూడోది, దేవునికి శోధించిన జనాంగం, దేవునిని శోధించిన జనాంగం. నాలుగోది, పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించినటువంటి జనాంగముగా మనం చూస్తున్నాం. అలాగైతే ఇలాంటి జనాంగము మనము చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి మరి తిరుగుబాటు చేసిన ప్రజలు, ఆయనను దుఃఖపెట్టిన ప్రజలు, శోధించిన ప్రజలు, సంతాపము కలిగించినటువంటి ప్రజలుగా మనం ఉన్నాం. అలాగైతే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో మార్లు దేవుణ్ణి మాటి మాటికి శోధించారు, దుఃఖపెట్టారు. మరి అలాంటి ప్రజలుగా ఉన్నవారు అరణ్యములో వారు రాలిపోయారు, అరణ్యములో వారు శవలుగా అయ్యారు. కానీ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైనటువంటి వారినిగా మనం చూస్తున్నాం. అలాగైతే మన జీవితాల్లో కూడా, మన జీవితాల ద్వారా దేవునిని మనము తిరుగుబాటు చేసే వారంగా ఉండకూడదు. మన యొక్క జీవితాల ద్వారా దేవునికి దుఃఖము కలిగించే వారంగా ఉండకూడదు. మన జీవితాల ద్వారా దేవుని శోధించే వారంగా ఉండకూడదు. మన జీవితాల ద్వారా దేవునికి సంతాపము కలిగించే వారంగా ఉండకూడదు. అలాగా ఉండకూడదని ప్రభు ఇటు మాటలు మనందరినీ బలపరిచి ముందుకు నడిపించుగాక. అన్నా వందనాలన్నా. వందనాలు. చక్కని వర్తమానం అందించిన జకరణ్యాలు తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలీయులు, తర్వాత దుఃఖపెట్టారు, తర్వాత దేవుని మాటి మాటికి శోధించారు, సంతాపము కలిగించారు అని చూసుకున్నాం. నిజంగా మన జీవితాల్లో కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, దేవునికి కోపము తెప్పించిన వారుగా ఇశ్రాయేలీయులు ఉన్నారు. మన జీవితాలు ఎలాగున్నాయి ఒకసారి పరీక్షించుకుందాం. మనలో ఏమన్నా విధేయత, దేవునికి విరోధమైనది ఏమైనా ఉంటే తీసివేసుకొని మరి దేవుని మాటలకు లోబడితే దేవుడు మరి దీవిస్తాడు. చక్కటి మాటలు అందించిన జకరియన్నకు సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలన్నా. షడ్రకన్న క్లోజింగ్ ప్రేయర్ చేస్తారా? అన్నయ్య వందనాలు అన్నయ్య, చేస్తాను. చేయండి అన్న. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి మీకు స్తోత్రాలు స్తుతులు తండ్రినైనా మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం నైనా. ఈ సమయంలోనైనా మరి మీ సేవకులు మా ప్రియులు నైనా, మరి దేవుని ఆస్తులనైనా, మరి జకరయ్య బ్రదర్ గారిని నైనా మీ పక్షంలోనైనా మీరు నిలబెట్టుకున్నారు. నేను మీ సేవకుని మీ శిలువ చాటున మరుగుపరిచారు, మీ ఆత్మ నడిపింపునైనా మీ సేవకునికి అనుగ్రహించారు. చక్కని లేఖన సత్యాలు మీ గ్రంథంలో నుండి
78వ కీర్తన 40 నుంచి నైనా మరి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఆనాడునైనా మరి తండ్రి మీ ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము మరి తండ్రినైనా వారినైనా ఐగుప్తు బానిసత్వంలోనైనా 430 సంవత్సరాలు వాళ్ళనైనా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారినైనా కఠోర శ్రమలో వాళ్ళు ఉన్నప్పుడునైనా మీరు వారి మీదనైనా కనికరపడినైనా మరి వారి ఐగుప్తు దేశం నుంచినైనా మరి తండ్రినైనా ఐగుప్తు నుంచి అయినా మీ బాహు చేతనైనా వాళ్ళనైనా మీరు వీరినైనా మరి బయటికి తీసుకొచ్చారు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కానీ నైనా మరి ఇశ్రాయేల్ ప్రజలు మీ మీద ఎంతోనైనా మరి మీ నాయకుడి మీద మోషే మీద మీ మీదనైనా ఎంతో మరి గొనిగారునైనా మరి ఈ విధంగానైనా మరి ఈరోజు 4 సంగతులనైనా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇశ్రాయేల్ జనాంగంనైనా మరి తండ్రి మొదటగానైనా మీ మీద తిరుగుబాటు చేశారు, అలాగేనైనా మరి దుఃఖపరిచారు, అలాగేనైనా శోధించారు, అలాగేనైనా పరిశుద్ధాత్మ దేవునికినైనా సంతాపం కలిగించిన ఇశ్రాయేల్ జనాంగం మేము చూస్తున్నాం నైనా. ఈ విధంగానైనా మరి మరి మీ ఉగ్రత వారి మీదకి వెళ్ళినైనా వాళ్ళు రాలిపోయినట్టు కూడా మేము చూస్తున్నాం. ఇంకా చక్కని లేఖన సత్యాలనైనా మీ సేవకుని ద్వారా ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లేఖనాలు మేము విన్నాం, మా హృదయంలో భద్రపరచుకొని మేమునైనా ఒకవేళనైనా మీకు ఆయాసకరంగానైనా మరి మేము జీవిస్తే మా క్రియలు అలా ఉంటేనైనా ఈ క్షణమేనైనా మమ్మల్ని మేము మార్చుకోవడానికి మీకు విధేయులైన బిడ్డలుగా మీ యందు విరిగి నలిగిన హృదయంతో ఉండటానికి ఆ కృప అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. వాక్యం అందించిన మీ సేవకుని మీరు దీవించండి, ఇంకనైనా మీ ఆత్మచేత బలపరచండి. నైనా మీ దాసులు చేస్తున్న సేవ పరిచయను సంఘాన్ని కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. నైనా పితబడిన వాక్యం మా వినికిలో మీరే ఫలింప చేయమని నాయన వేడుకుంటున్నాం. మరి తండ్రి ఈ జూమ్ మీటింగ్